Good morning, students. గుడ్ మార్నింగ్ టీచర్. ఏంటి రాజు ఈ మధ్య స్కూల్‌కి సరిగ్గా రావడం లేదు. అసలేం జరిగింది? టీచర్, ఇంకా ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు. నాన్న బాగా తాగుతారు. తాగినప్పుడు అరుస్తారు. ఇంట్లో వస్తువులు పగలగొడతారు. అమ్మతో గొడవ పడతారు. ఇది దాదాపు ప్రతి రాత్రి జరుగుతుంది. నేను సరిగ్గా నిద్రపోలేను మరియు నా చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను. నేను ప్రయత్నిస్తాను, కానీ నా మనసు పుస్తకాలపై ఉండట్లేదు. అయ్యో! వినడానికే చాలా బాధగా ఉంది. నువ్వు ఇంటి దగ్గర ఇంత ఇబ్బంది పడుతున్నావా? అవును టీచర్, మన స్కూల్లో చాలా మంది విద్యార్థులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. మనం ఏం చేయాలి మేడం? ప్రశాంతంగా ఉండు. మనం ఈ విషయం గురించి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మేడం. మద్యపానం అనేది వ్యక్తులు, కుటుంబాలు మరియు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య అని నాకు అర్థమైంది. చాలా మంది ఒత్తిడి, ఆందోళన, నిరాశ మరియు గాయాన్ని ఎదుర్కోవడానికి ఒక మార్గంగా మద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. త్వరలో మీ ప్రాంతంలో మద్యం వినియోగం మరియు దాని ప్రతికూల సమస్యలపై ప్రత్యేక ప్రచారం నిర్వహించబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే అందరికీ. నేను హేమలతను, జీవీఎంసీ హై స్కూల్ ప్రిన్సిపల్. ఈ రోజు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి సమావేశమయ్యాం. అది ఏంటంటే మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలు. జిల్లా ప్రభుత్వ పునరావాస కేంద్ర సైకాలజిస్ట్ మరియు కౌన్సిలర్ అయినటువంటి డాక్టర్ శ్రీరామ్ గారికి స్వాగతం. ధన్యవాదాలు హేమలత గారు. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం మద్యపానం యొక్క ప్రతికూల ప్రభావాల గురించి మాట్లాడుకుందాం. అధికంగా మద్యం సేవించడం వల్ల కాలేయం, గుండె, మెదడు దెబ్బతింటుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు, రోగ నిరోధక శక్తి బలహీనపడడం జరుగుతాయి. ఇది నిరాశ, ఆందోళన, జ్ఞాపక శక్తి కోల్పోవడం మరియు దూకుడు ప్రవర్తన కూడా దారితీస్తుంది. ఎస్ సార్, మద్యపానం కేవలం వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు, ముఖ్యంగా కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అది వారి ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ని కూడా దెబ్బతీస్తుంది. చెప్పిందంతా బాగే ఉన్నది కానీ మందుకు అలవాటు పడ్డం ఎలా మానాల? ఈ సమస్యను అధిగమించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కృత నిశ్చయం, మార్గదర్శకత్వం, చికిత్స, ఆటల వైపు మరలడం, ధ్యానం, సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మద్యపాన ఆలోచనల్ని దూరం చేయవచ్చు. మా పిల్లల చదువులు, ఆరోగ్యం, కెరీర్ పాడు చేసే తాగుడు అలవాటు గురించి మీరు చేసిన అవగాహనకు చాలా ధన్యవాదాలు. ఈరోజు మనం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మరియు మద్యపాన రహిత జీవితం వైపు ఒక అడుగు వేస్తున్నాం. నేను వెనక్కి తిరిగి చూడను. ఆల్కహాల్ వద్దు, పిల్లల భవిష్యత్తే బుద్దు. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు పిల్లలు రోజు స్కూల్‌కి వస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ.